బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ కొనసాగుతుంది. అహ్మదాబాద్ రనీప్ నిషాన్ స్కూల్లో ప్రధాని మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విడతలో 14 రాష్ట్రాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు 833 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ విడతలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ మొత్తం 93 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 90, దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఇక గుజరాత్ లో తొలి విడత ఎన్నికలు ఈ నెల 1న జరిగాయి. పోలింగ్ కోసం మొత్తం 26,409 పోలింగ్ స్టేషన్లను, దాదాపు 36,000 ఈవీఎంలను ఏర్పాటు చేశారు.